Is Naresh Kumar, welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ sin x ఇంటూ sin 2x ఇంటూ sin 3x dx. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 టర్మ్స్ మల్టిప్లయర్స్లో ఉన్న 3 టర్మ్స్ మల్టిప్లయర్స్లో ఉన్న మనం ఇంటిగ్రేషన్ చేయలేము. వీ కాంట్ ఇంటిగ్రేట్. సో అలా ఇంటిగ్రేషన్ చేయాలంటే మనం ఇక్కడ మిడిల్లో ప్లస్ అయినా ఉండాలి, మైనస్ అయినా ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు అలా చేయలేము. మరి ఎలా చేస్తామంటే చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం చేసాం, ఇంటెగ్రల్ sin mx ఇంటూ sin nx. అంటే ఫస్ట్ ఈ రెండిటికి మనం ప్రోడక్ట్ నుంచి సమ్ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. అప్పుడు దీనికి ఒక రిజల్ట్ వస్తుంది, మళ్ళీ sin 3xతో మల్టిప్లై చేస్తాం. ఎస్, చూడండి, రెండు సైన్లు ఉన్నప్పుడు చూడండి, రైట్ సైడ్లో 2 sin a ఇంటూ కాస్ బి ఉన్నప్పుడు, ఫస్ట్ సైన్లు లేకుండా సైను కాస్ ఉన్నప్పుడు చెప్తుంది ఏంటంటే sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి. ఇది ఫార్ములా. ఓకే, 2 sin a కాస్ బి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి 2 ఉంటుంది మనకి ప్రాబ్లంలో. ఇక్కడ కూడా 2 లేదు అంటే 2తో మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాం. ఓకే, అప్పుడు 2 వస్తుంది. 2 sin a ఇంటూ కాస్ ఏ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, sin a ప్లస్ బి ప్లస్ sin a మైనస్ బి. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ కాస్ ఉన్నప్పుడు మళ్ళీ సైన్ ఉన్నప్పుడు మరి ఫార్ములా ఏమంటే సేమ్ ఇదే, మైనస్ వస్తుంది. అయితే మిడిల్లో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ sin a మైనస్ బి, ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు రెండు కాస్లు ఉన్నప్పుడు 2 cos a ఇంటూ కాస్ బి ఫార్ములా cos a ప్లస్ బి ప్లస్ cos a మైనస్ బి. మరి రెండు సైన్లు ఉన్నప్పుడు ఫార్ములా 2 sin a ఇంటూ sin b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ cos a మైనస్ బి మైనస్ cos a ప్లస్ బి. గుర్తుంచుకోవాలి, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ 4వ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ sin x ఇంటూ sin 2x టర్మ్ని తీసుకున్నాం. ఓకే, మళ్ళీ చివరిలో ఇంటిగ్రేషన్ చేద్దాం. టేక్ sin x ఇంటూ sin 2x విచ్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు నేను 2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను, ఎందుకంటే రైట్ సైడ్లో 2 ఇంటూ లాగా ఉండాలి కాబట్టి. సో 2 ఇంటూ sin x ఇంటూ sin 2x, sin x ఇంటూ sin 2x, చివరిలో ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. ఓకే, సో 2 sin a sin b ఉంది కాబట్టి cos a మైనస్ బి. ఏమని చెప్పాను? cos a మైనస్ బి అంటే x మైనస్ 2x. a అంటే x, b అంటే 2x. ఇదంతా a అన్నమాట, ఇదంతా b. ఓకే, cos a మైనస్ బి మైనస్ cos ఆఫ్ a ప్లస్ బి. a అంటే x, b అంటే 2x అన్నమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ cos 1/2 ఇంటూ cos x మైనస్ 2x అంటే xలో 2x తీసేస్తే మైనస్ x అవుతుంది. సో cos మైనస్ x మైనస్ cos ఆఫ్ x ప్లస్ 2x 3x అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, cos మైనస్ థీటా, cos మైనస్ థీటాకి ఫార్ములా ఏమంటే cos థీటా అవుతుంది. sin ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ sin థీటా. కాబట్టి గుర్తుంచుకోవాలి, cos మైనస్ ఎక్స్ cos ఎక్స్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ cos ఎక్స్ మైనస్
ఇది ఇలానే రాసేస్తున్నాను కాస్ 3x. ఓకే, ఇదేంటి సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 2x. ఇప్పుడు ఇంకొక టర్మ్ ఉంది కదా 3x, దీనిని సైన్ 3xతో మల్టిప్లై చేస్తాం బోత్ సైడ్. చూడండి, సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 2x ఇంటూ సైన్ 3x, అంటే సైన్ 3xతో మల్టిప్లై చేస్తున్నాం. సో 1/2 ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ కాస్ 3x రాశాను. ఓకేనా, ఇంటూ పక్కనే సైన్ 3x వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే ఈ 1/2తో కాస్ ఎక్స్ని 1/2తో కాస్ 3xని సైన్ 3xని మల్టిప్లై చేయాలి. ఓకే, ఓకే, ఇప్పుడు ఈ 1/2ని ఈ రెండింటితో మల్టిప్లై చేసేస్తున్నాను. సో 1/2 ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ 3x. ఫస్ట్ నేను సైన్ 3x ఇంటూ కాస్ ఎక్స్ రాస్తున్నాను, ఎందుకంటే 2 సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి రావడం కోసం. సో సైన్ 3x ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ సైన్ 3x ఇంటూ కాస్ 3x. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ప్రోడక్ట్లో ఉన్నాయి, ఇంటిగ్రేషన్ చేయలేము, సైన్ కాస్ ఉంది, మధ్యలో ప్లస్ మైనస్ లేదు, మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఆల్రెడీ 1/2 ఉంది కదా సార్, 1/2 అంటే మనకేమి 2 రావాలి మనకి, కాబట్టి 2తో మల్టిప్లై చేయాలి, మళ్ళీ డివైడ్ చేయాలి. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/2, మళ్ళీ 2 క్యాన్సిల్, ఆల్రెడీ 1/2 ఉంది. ఎస్, సైన్ 3x ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, మైనస్ 1/2. ఇక్కడ కూడా 2 సైన్ ఏ కాస్ బి రావాలి కాబట్టి 2తో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను, అంటే సైన్ 3x ఇంటూ కాస్ 3x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, డైరెక్ట్గా 1/2 ఇంటూ 2 1/4 రాసేద్దాం. 2 ఇంటూ సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి ఫార్ములాని ఉపయోగిద్దాం. ఓకే, సైన్ ఏ ప్లస్ బి ఇక్కడ నోట్ చేస్తున్నా. సైన్ 2x ఇంటూ సైన్ 3x విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఎస్, ఇప్పుడు చూడండి 1/4 అలానే రాస్తున్నాను. 2 ఇంటూ సైన్ ఏ కాస్ బి, ఏం చెప్పాను, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సైన్ ఏ అంటే 3x, బి అంటే ఎక్స్, సైన్ 3x ప్లస్ ఎక్స్, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 3x మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1/2 ఇంటూ 1/2 1/4. సో మైనస్ 1/4 ఇంటూ, ఇక్కడ మళ్ళీ 2 సైన్ ఏ కాస్ బి, మళ్ళీ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. సో కాబట్టి సైన్ ఏ అంటే ఎంత 3x అని, బి అంటే ఎంత 3x, ఇది ఏ ఇది బి, 3x ప్లస్ 3x, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే 3x మైనస్ 3x అన్నమాట. ఎస్, ఓకే, సో నెక్స్ట్ దట్ ఈస్ 1/4 ఇంటూ సైన్ 3x ప్లస్ ఎక్స్, సైన్ ఆఫ్ అట్లనే ఉండదు, 3x ప్లస్ ఎక్స్ 4x అవుతుంది, సైన్ 4x ప్లస్ సైన్ 3x మైనస్ ఎక్స్ అంటే సైన్ 2x. ఓకే, నెక్స్ట్ మైనస్ 1/4 ఇంటూ సైన్ 3x ప్లస్ 3x 6x, సైన్ ఆఫ్ 6x ప్లస్ మైనస్ 3x ప్లస్ 3x, సైన్ 0 అయిపోద్ది, సైన్ 0 ఎంత 0ని, కాబట్టి నో నీడ్ టు రైట్, ఇదంతా 0 రాసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లోంచి మళ్ళీ 1/4ని మనం కామన్ తీయచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ సైన్ 4x రాస్తున్నాను ప్లస్ సైన్ 2x మైనస్
1/4 ఆల్రెడీ కామన్ తీసాను, sin 6x. కొంతమంది తొందరలో sin 4x ప్లస్ sin 2x sin 6x రాస్తారు. ఎలా రాస్తారు? అలా రాయకూడదు. ఇక్కడ ఏ సేమ్ అంటే sin 4x ప్లస్ 5 sin 4x ఉంటే అప్పుడు మీరు ఏం రాయొచ్చు, sin 4xలు ఒకటి ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, మొత్తం 6 sin 4x రాయొచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ 4x ఉంటే ఇక్కడ 4x మాత్రమే ఉంటే అప్పుడు యాడ్ చేయొచ్చు, ఇప్పుడు చేయకూడదు. ఎస్, ఫైనల్గా ఇంటిగ్రేషన్ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకు? ప్లస్లో మైనస్లో ఉంది, సో ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో ఇంటెగ్రల్ sin x into sin 2x into sin 3x dx which is equal to 1/4 అవుట్ సైడ్ లో రాస్తున్నా. ఇంటెగ్రల్ ఇక్కడ ఇదంతా రాసేద్దాం. sin 4x ప్లస్ sin 2x మైనస్ sin 6x dx. ఇంటిగ్రేషన్ చేయాలి. 1/4 అట్లనే ఉంటుంది. sin 4xకి ఇంటిగ్రేషన్, sin 2xకి ఇంటిగ్రేషన్, sin 6xకి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఇంటెగ్రల్ sin 4x dx ప్లస్ ఇంటెగ్రల్ sin 2x dx మైనస్ ఇంటెగ్రల్ sin 6x dx. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా ఇంటిగ్రేషన్. ఇంటెగ్రల్ sin ax dx ఇలా ఉందనుకో, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ax బై a. sin xకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ x. ఇక్కడ ax ఉంది, ax యొక్క డిఫరెన్షియేషన్ x a అవుతుంది. సో అప్పుడు ఆ ఏని డినామినేటర్లో రాయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, sin axని నేను ఇంటిగ్రేషన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఎలా వచ్చిందంటే sin axకి మైనస్ కాస్ ax, మళ్ళీ దేన్నైతే x లాగా అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. axకి డిఫరెన్షియేషన్ a, అది డినామినేటర్లో వేయాలి. పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్, x కోఎఫిషియంట్ a, కాబట్టి అలా రాయాలి. సో 1/4 ఇంటూ ఇక్కడ sin 4xకి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ 4x, పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. x కోఎఫిషియంట్ ఏంటి? 4. ఇంటిగ్రేషన్లో డినామినేటర్లో వేస్తాం, డిఫరెన్షియేషన్లో ఇంటూ వేస్తాం. సో ఎలా అంటే d/dx ఆఫ్ sin 2x ఉందనుకో, sin 2xకి డిఫరెన్షియేషన్ కాస్ 2x, మళ్ళీ 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, పుట్ x కోఎఫిషియంట్ ఇన్ న్యూమరేటర్ ఓన్లీ. ఓకే, సో వేరియస్ ఇన్ ఇంటిగ్రేషన్ put x coefficient in denominator plus yes. ఇప్పుడు sin 2xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ అయిపోద్ది, ఆల్రెడీ అక్కడ ప్లస్ ఉంది, మైనస్ అవుతుంది. cos 2x అగైన్ x కోఎఫిషియంట్ 2 మైనస్ sin 6xకి ఇంటిగ్రేషన్ మైనస్ cos 6x, మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది, cos 6x, మళ్ళీ 6xకి డిఫరెన్షియేషన్ 6, అది డినామినేటర్లో వేయాలి. ఎస్, ప్రాబ్లమ్ ఈస్ కంప్లీటెడ్. ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.